Good afternoon, my dear friends and family members. Welcome to my channel Medical Concepts Basics. అండ్ ఈరోజు ఫస్ట్ టాపిక్ నేను చెప్పబోయేది ఏంటంటే న్యూరాలజీలో అప్పర్ మోటార్ న్యూరాన్స్ అంటే ఏంటి, లోవర్ మోటార్ న్యూరాన్స్ అంటే ఏంటి, అప్పర్ మోటార్ నర్వ్ లీజన్స్ అంటే ఏంటి, లోవర్ మోటార్ నర్వ్ లీజన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇందులో మెయిన్ మనం ఫస్ట్ చూస్తే సెజెటల్ సెక్షన్ ఆఫ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఎలా ఉంటుందో చూద్దాం. అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ని సెజెటల్ సెక్షన్ లో కట్ చేసి చూస్తూ మనకి ఏమేమి కనిపిస్తున్నాయో చూద్దాం. ఫస్ట్ ఇదంతా దీన్ని సెరిబ్రమ్ అంటాం. నెక్స్ట్ ఈ కింద చిన్న పార్ట్ ని సెరిబెల్లం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న దాన్ని బ్రెయిన్ స్టెమ్ అంటాం. నెక్స్ట్ ఈ బ్రెయిన్ స్టెమ్ లో ఏమేమి ఉంటాయి, ఇందులో 3 ఉంటాయి. ఏంటవి? మిడ్ బ్రెయిన్, పాన్స్, మెడ్యులా. సో ఫస్ట్ మనం ఏమని చూసాం? సెరిబ్రమ్, సెరిబెల్లం, బ్రెయిన్ స్టెమ్ లో 3 పార్ట్స్ ఏంటి? మిడ్ బ్రెయిన్, పాన్స్, మెడ్యులా అబ్లాంగేటా. ఓకే, ఫస్ట్ అప్పర్ మోటార్ న్యూరాన్స్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇయర్ ఫిజియాలజీలో మనందరికీ తెలుసు అసెండింగ్ ట్రాక్స్ ఉంటాయి, డిసెండింగ్ ట్రాక్స్ అని 2 ట్రాక్స్ ఉంటాయని తెలుసు. అసెండింగ్ ట్రాక్స్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ ఏదైనా సరౌండింగ్స్ నుంచి బ్రెయిన్ కి, స్పైనల్ కార్డ్ కి పాస్ అవ్వే ట్రాక్స్ ని అసెండింగ్ ట్రాక్స్ అంటాం. డిసెండింగ్ ట్రాక్స్ అంటే ఏంటి? బ్రెయిన్ నుంచి, స్పైనల్ కార్డ్ నుంచి అవుట్పుట్, మోటార్ అవుట్పుట్ ఏదైతే వస్తుందో దాన్ని డిసెండింగ్ ట్రాక్స్ అంటాం. డిసెండింగ్ ట్రాక్స్ లో 2 టైప్స్ ఉంటాయి మెయిన్లీ. ఏంటవి? పిరమిడల్ ట్రాక్స్, ఎక్స్ట్రా పిరమిడల్ ట్రాక్స్. పిరమిడల్ ట్రాక్స్ అని పేరు ఎందుకు వచ్చిందంటే కార్టెక్స్ లో పిరమిడల్ సెల్స్ నుంచి ఈ ట్రాక్స్ అనేవి ఆరిజినేట్ అవడం వల్ల వీటిని పిరమిడల్ ట్రాక్స్ అని అన్నాం. ఈ పిరమిడల్ ట్రాక్స్ లో మెయిన్ గా మనం చూసేది కార్టికో స్పైనల్ ట్రాక్. ఈ రెడ్ కలర్ లో కనిపించేదంతా కార్టికో స్పైనల్ ట్రాక్. అంటే ఇది మనకి పేరులోనే తెలిసిపోతుంది. ఏంటి? కార్టెక్స్ నుంచి స్పైనల్ కార్డ్ వరకు పాస్ అయ్యే ట్రాక్ట్ కార్టికో స్పైనల్ ట్రాక్ట్. ఓకే, ఇది క్లియర్ అందరికి? నెక్స్ట్ ఇంకేంటి? ఇదేంటి? సిబిటి అంటే కార్టికో బల్బార్ ట్రాక్ట్. ఇంతకు మనం బ్రెయిన్ స్టెమ్ డిస్కస్ చేసాం కదా, ఈ బ్రెయిన్ స్టెమ్ ని బల్బ్ అని కూడా అంటారు. సో ఈ కార్టెక్స్ నుంచి ఈ బ్రెయిన్ స్టెమ్ వరకు పాస్ అవ్వే ట్రాక్ ని ఏమంటాం? కార్టికో బల్బార్ ట్రాక్స్ అంటాం. నెక్స్ట్ లాస్ట్ ఏంటి? ఎక్స్ట్రా పిరమిడల్ ట్రాక్స్. అంటే పిరమిడల్ సెల్స్ నుంచి కాకుండా వేరే ట్రాక్స్ ఏం పాస్ అవుతున్నాయి బ్రెయిన్ లో. ఏంటవి? రెటిక్యులో స్పైనల్ ట్రాక్ట్, వెస్టిబులో స్పైనల్ ట్రాక్ట్, టెక్టో స్పైనల్ ట్రాక్ట్ అండ్ రుబ్రో స్పైనల్ ట్రాక్ట్. సో ఇవి మెయిన్లీ డిసెండింగ్ ట్రాక్స్. ఇప్పుడు అప్పర్ మోటార్ న్యూరాన్స్ అంటే ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే చూడండి. అప్పర్ మోటార్ న్యూరాన్స్ అంటే ఏమేమి ఇంక్లూడ్ అయినాయి? కార్టికో స్పైనల్ ట్రాక్ట్, కార్టికో బల్బార్ ట్రాక్ట్ అండ్ ఎక్స్ట్రా పిరమిడల్ ట్రాక్ట్స్. అంటే ఏంటి? ఈ 3 కూడా అప్పర్ మోటార్ న్యూరాన్స్ లోకి ఇన్వాల్వ్ అవుతాయి. ఓకేనా? అప్పర్ మోటార్ న్యూరాన్స్ అంటే క్లియర్ అయిందా అందరికి? ఏంటి? అప్పర్ మోటార్ న్యూరాన్స్ అంటే కార్టికో స్పైనల్ ట్రాక్ట్, కార్టికో బల్బార్ ట్రాక్ట్ అండ్ ఎక్స్ట్రా పిరమిడల్ ట్రాక్ట్స్. వీటిని అప్పర్ మోటార్ న్యూరాన్స్ అంటాం. నెక్స్ట్ లోవర్ మోటార్ న్యూరాన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ స్పైనల్ కార్డ్ స్ట్రక్చర్ ఏంటి? ఇది స్పైనల్ కార్డ్ స్ట్రక్చర్. ఇప్పుడు యాంటీరియర్ హార్న్ సెల్స్ నుంచి బయటకు వచ్చేవన్నీ ఏమవుతాయి? పెరిఫెరల్ నర్వ్స్. సో పెరిఫెరల్ నర్వ్స్, యాంటీరియర్ హార్న్ సెల్స్ నుంచి వచ్చే పెరిఫెరల్ నర్వ్స్. ఇక్కడ క్రేనియల్ నర్వ్ న్యూక్లియస్ ఉన్నాయి చూడండి బ్రెయిన్ స్టెమ్ లో. ఇది 5th క్రేనియల్ నర్వ్ న్యూక్లియస్, ఇది 7th క్రేనియల్ నర్వ్ న్యూక్లియస్, ఇది న్యూక్లియస్ అంబిగస్, ఇది 12th క్రేనియల్ నర్వ్ న్యూక్లియస్. ఈ క్రేనియల్ నర్వ్ న్యూక్లియస్ నుంచి వచ్చే స్ట్రక్చర్స్ ఏంటి? క్రేనియల్ నర్వ్స్. సో లోవర్ మోటార్ న్యూరాన్స్ లో ఏమేమి ఇంక్లూడ్ అయినాయి? పెరిఫెరల్ నర్వ్స్, క్రేనియల్ నర్వ్స్. సో ఫైనల్ గా ఏంటి? అప్పర్ మోటార్ న్యూరాన్స్ అంటే ఏంటి? కార్టికో స్పైనల్ ట్రాక్, కార్టికో బల్బార్ ట్రాక్ అండ్ ఎక్స్ట్రా పిరమిడల్ ట్రాక్స్. లోవర్ మోటార్ న్యూరాన్స్ అంటే ఏంటి? యాంటీరియర్ హార్న్ సెల్స్ నుంచి వచ్చే పెరిఫెరల్ నర్వ్స్, క్రేనియల్ నర్వ్ న్యూక్లియై నుంచి వచ్చే క్రేనియల్ నర్వ్స్ లోవర్ మోటార్ న్యూరాన్స్ అని ఇంక్లూడ్ అయినాయి. ఓకేనా? ఇది క్లియర్ అయింది అనుకుంటున్నాను అందరికి. నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే ఈ కార్టికో స్పైనల్ ట్రాక్ట్ 2 టైప్స్ ఉంటాయి.
ఒకటి యాంటీరియర్ కార్టికోస్పైనల్ ట్రాక్ట్, ఇంకోటి లాటరల్ కార్టికోస్పైనల్ ట్రాక్ట్. ఓకేనా? కార్టికోస్పైనల్ ట్రాక్ట్ 2 టైప్స్, యాంటీరియర్ కార్టికోస్పైనల్ ట్రాక్ట్, లాటరల్ కార్టికోస్పైనల్ ట్రాక్ట్. ఓకేనా? ఇది క్లియరా? నెక్స్ట్ ఇప్పుడు అప్పర్ మోటార్ నర్వ్ లీజన్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. అప్పర్ మోటార్ న్యూరాన్ లీజన్స్. ఇవి జరగడానికి కాజెస్ ఏంటి? కాజెస్ ఫర్ అప్పర్ మోటార్ న్యూరాన్ లీజన్స్ కి ఏంటంటే, ఫస్ట్ కాజ్ స్ట్రోక్. దీన్ని ఏమంటాం? సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్. ఓకేనా? ఫస్ట్ ది ఇన్వాల్వ్ అయ్యేది స్ట్రోక్. నెక్స్ట్ ఈ పిరమిడల్ ట్రాక్ట్స్ అనేవి మైలినేటెడ్ ట్రాక్ట్స్ కాబట్టి ఎనీ డిమైలినేటెడ్ డిసీజ్ కూడా అప్పర్ మోటార్ నర్వ్ లీజన్ అవ్వచ్చు. సో మనం చూసేది ఏంటి? డిమైలినేటింగ్ డిసార్డర్ అంటే మల్టిపుల్ స్క్లీరోసిస్. నెక్స్ట్ ఎనీ వైటమిన్ B12 deficiency. నెక్స్ట్ కాజ్ మోటార్ నర్వ్ డిసీజ్ కూడా అప్పర్ మోటార్ నర్వ్ లీజన్ కావచ్చు. కాబట్టి మోటార్ నర్వ్ డిసార్డర్ అంటే మనకు గుర్తుకొచ్చేది హెమయోట్రోఫిక్ లాటరల్ స్క్లీరోసిస్. సో మనం ఏంటి డిస్కస్ చేసుకున్నాం? అప్పర్ మోటార్ నర్వ్ లీజన్స్ కి కాజెస్ ఏంటి? ఫస్ట్ ది స్ట్రోక్, సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్. స్ట్రోక్ అనేది మెయిన్ గా ఇప్పుడు మెజారిటీ సొసైటీలో స్ట్రోక్ అనేది మెయిన్ ప్రాబ్లం అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఇండియాలో లీడింగ్ మోస్ట్ డిసార్డర్స్ స్ట్రోక్ వల్ల చాలా మంది చనిపోతున్నారు. నెక్స్ట్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ వల్ల చాలా మంది చనిపోతున్నారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి క్యాన్సర్. మెయిన్ మన సొసైటీలో 3 డేంజరస్ డిసార్డర్స్ ఏంటంటే, ఫస్ట్ మనం చెప్పవలసిన స్ట్రోక్, మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అండ్ క్యాన్సర్. ఇవే వీటి వల్లే మెయిన్ పీపుల్ సొసైటీలో చాలా మంది చనిపోవడానికి కారణం ఏంటంటే ఈ 3 మెయిన్ డిసార్డర్సే. ఓకేనా? కాజెస్ ఫర్ అప్పర్ మోటార్ నర్వ్ లీజన్స్ ఏంటో తెలుసుకుందాం మనం. నెక్స్ట్ కాజెస్ ఫర్ లోవర్ మోటార్ న్యూరాన్ లీజన్స్. ఇందులో మెయిన్ ఏంటంటే మనందరికీ తెలిసిందే పోలియో వైరస్. సో పోలియో వైరస్ అనేది ఎక్కడ ఎఫెక్ట్ చేస్తుంది? ఆ స్పైనల్ కార్డ్ క్రాస్ సెక్షన్ తీసుకుంటే ఆ స్పైనల్ కార్డ్ యాంటీరియర్ హార్న్ సెల్స్ దగ్గర ఇన్ఫెక్ట్ అయ్యేదే పోలియో వైరస్. సో మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం లోవర్ మోటార్ న్యూరాన్స్ అంటే ఏంటి? యాంటీరియర్ హార్న్ సెల్స్, ఇంకోటి మోటార్ న్యూక్లియస్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్. సో ఇక్కడ నుంచి వచ్చేవే లోవర్ మోటార్ న్యూరాన్స్ కాబట్టి పోలియో వైరస్ వల్ల ఈ లీజన్ జరుగుతుంది. నెక్స్ట్ SMA స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ. ఇది అందరికీ రీసెంట్ గా చాలా బాగా తెలిసింది. ఎందుకంటే మనం 2 months బిఫోర్ పునర్విక అనే పాపని సేవ్ చేయడానికి కారణం ఈ డిసార్డర్ వల్లే మనం తనకి ఆ డిఎన్ఏ వైరస్, ఆ డిఎన్ఏ అది మనం ఇంజెక్షన్ చేయడానికి కోసం మనం అంత డబ్బు కలెక్ట్ చేసి పాపను బతికించుకోవడానికి కారణం ఈ వ్యాధి వల్లే మనకి అది వచ్చింది. ఏంటి? స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ.
సో కాజెస్ ఫర్ యూఎంఎన్ లీజన్స్, కాజెస్ ఫర్ ఎల్ఎంఎన్ లీజన్స్. ఓకేనా, ఇది క్లియర్ అనుకుంటున్నాను అందరికి. నెక్స్ట్ మనం బ్రెయిన్ స్టెమ్ లో 3 పార్ట్స్ చెప్పాను ఇందాక. ఏంటి బ్రెయిన్ స్టెమ్ లో 3 పార్ట్స్? మిడ్ బ్రెయిన్, పాన్స్, మెడ్యులా అబ్లాంగేటా. ఇప్పుడు క్రేనియల్ నర్వ్స్ ఆరిజినేట్ అవ్వేవన్నీ there are 12 pairs of cranial nerves. ఈ క్రేనియల్ నర్వ్స్ 12 pairs మనకి ఆరిజినేట్ అవ్వేవి ఈ బ్రెయిన్ స్టెమ్ లోనే. సో దెర్ ఈస్ ఏ రూల్ కాల్డ్ రూల్ ఆఫ్ 4. ఒక మెమరీ టిప్ లాగా మనకి గుర్తుండడానికి క్రేనియల్ నర్వ్స్ ఎక్కడ ఆరిజినేట్ అవుతాయో గుర్తుండడానికి మంచి రూల్ ఏంటంటే రూల్ ఆఫ్ 4. ఈ రూల్ ఆఫ్ 4 ఏంటంటే మనకి తెలుసు బ్రెయిన్ స్టెమ్ లో 3 పార్ట్స్, మిడ్ బ్రెయిన్, పాన్స్, మెడ్యులా అబ్లాంగేటా. సో రూల్ ఆఫ్ 4 అంటే మిడ్ బ్రెయిన్ లో 4 క్రేనియల్ నర్వ్స్ ఆరిజినేట్ అవుతాయి. నెక్స్ట్ పాన్స్ లో 4 క్రేనియల్ నర్వ్స్ ఆరిజినేట్ అవుతాయి. నెక్స్ట్ మెడ్యులా అబ్లాంగేటాలో 4 క్రేనియల్ నర్వ్స్ ఆరిజినేట్ అవుతాయి. సో మిడ్ బ్రెయిన్ లో ఆరిజినేట్ అవ్వేవి ఏంటి? ఫస్ట్ క్రేనియల్ నర్వ్ అంటే ఆల్ఫాక్టరీ, సెకండ్ క్రేనియల్ నర్వ్ ఆప్టిక్, థర్డ్ క్రేనియల్ నర్వ్ ఆక్యులోమోటార్, ఫోర్త్ క్రేనియల్ నర్వ్ ట్రాక్లియర్. సో మిడ్ బ్రెయిన్ లో 4 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ ఆరిజినేట్ అవుతాయి. ఏంటవి? ఫస్ట్ ఆల్ఫాక్టరీ, సెకండ్ ఆప్టిక్, థర్డ్ ఆక్యులోమోటార్, ఫోర్త్ ట్రాక్లియర్. నెక్స్ట్ మిడ్ బ్రెయిన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? పాన్స్. పాన్స్ లో ఆరిజినేట్ అవ్వే నర్వ్స్ ఏంటి? ఫిఫ్త్ క్రేనియల్ నర్వ్ ట్రైజెమినల్, సిక్స్త్ క్రేనియల్ నర్వ్ అబ్డుసెన్స్, సెవెంత్ క్రేనియల్ నర్వ్ ఫేషియల్, ఎయిత్ క్రేనియల్ నర్వ్ వెస్టిబులోకాక్లియర్. సో పాన్స్ నుంచి ఆరిజినేట్ అవ్వే 4 నర్వ్స్ ఏంటి? ట్రైజెమినల్, అబ్డుసెన్స్, ఫేషియల్, వెస్టిబులోకాక్లియర్. నెక్స్ట్ లాస్ట్ వన్ మెడ్యులా. ఇందులో 9th క్రేనియల్ నర్వ్ గ్లోసోఫారింజియల్, 10th క్రేనియల్ నర్వ్ వాగస్, 11th cranial nerve spinal accessory, 12th cranial nerve hypoglossal. ఓకేనా? రూల్ ఆఫ్ 4 అర్థమైంది అందరికి. బ్రెయిన్ స్టెమ్ లో 3 పార్ట్స్, మిడ్ బ్రెయిన్, పాన్స్, మెడ్యులా అబ్లాంగేటా. ప్రతి దాంట్లోని 4 క్రేనియల్ నర్వ్స్ ఆరిజినేట్ అవుతాయి. ఫస్ట్ 4 మిడ్ బ్రెయిన్, సెకండ్ 4 పాన్స్, థర్డ్ 4 మెడ్యులా అబ్లాంగేటా. ఇది క్రేనియల్ నర్వ్స్ ఆరిజిన్. సో ఈ వీడియోలో మనం కార్టికో స్పైనల్ ట్రాక్ట్, అప్పర్ మోటార్ న్యూరాన్స్, లోవర్ మోటార్ న్యూరాన్స్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. కాజెస్ ఫర్ అప్పర్ మోటార్ నర్వ్ లీజన్స్, కాజెస్ ఫర్ లోవర్ మోటార్ నర్వ్ లీజన్స్ ఏంటో డిస్కస్ చేసాం. అండ్ రూల్ ఆఫ్ 4 ఏంటి? బ్రెయిన్ స్టెమ్ లో క్రేనియల్ నర్వ్స్ ఏ పార్ట్ నుంచి ఏమేమి ఆరిజినేట్ అవుతాయో డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు అప్పర్ మోటార్ నర్వ్ లీజన్ తీసుకుంటే కొన్ని సిమ్టమ్స్ చూస్తాం,
లోవర్ మోటార్ నర్వ్ లీజన్ తీసుకుంటే కొన్ని సింటమ్స్ చూస్తాం. ఇప్పుడు సపోజ్ అప్పర్ మోటార్ నర్వ్ లీజన్ ఉంది, మనం అందరం ఓపీలో చూస్తాం. స్పాస్టిసిటీ ఉంటది అప్పర్ మోటార్ నర్వ్ లీజన్ లో. ఎందుకు స్పాస్టిసిటీ చూస్తాం, అసలు కారణం ఏంటి స్పాస్టిసిటీ చూడడానికి? అండ్ లోవర్ మోటార్ న్యూరాన్స్ లో ఫ్లెసిడిటీ చూస్తాం. ఎందుకు ఫ్లెసిడిటీ చూస్తాం? ఎందుకు కొన్ని డీప్ టెండాన్ రిఫ్లెక్సెస్ కొన్ని మాత్రమే ఎందుకు అప్పర్ మోటార్ నర్వ్ లీజన్ లో చూస్తాం, కొన్ని ఎందుకు లోవర్ మోటార్ నర్వ్ లీజన్ లో చూస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.